నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఆదర్శ్ నగర్ యోగా భవన్ లో యోగా సాధకులకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. తూర్పు గోదావరి జిల్లా తోటపేట గ్రామంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ. ఖమ్మం జిల్లా ఎదులాపురం గ్రామంలో ఘనంగా పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అడిషనల్ ఎస్పీ హనుమంతు, విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గల ఆదర్శ్ నగర్ యోగా భవన్ లో యోగా సాధకులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా యోగా సాధకులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. దైనందిక జీవితంలో యోగ సాధనతో పాటు ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, శరీర దృఢత్వం కలిగి ఉంటారని తెలిపారు. ధ్యానాన్ని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే జహీరాబాద్ లో మార్చి 1న జరిగే జాతీయ మెగా శాకాహార ర్యాలీకి అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శాకాహార ర్యాలీ నిర్వాహకులు పబ్లిశెట్టి మీనా, జ్ఞానేశ్వర్, స్వప్న, పరమేశ్వర్, శ్రీనివాస్, మల్లికార్జునులు పాల్గొన్నారు. ఈ రెండింటిని కూడా మనం సమృద్ధిగా దీనిలో సంపాదించుకోవచ్చు. దేని ద్వారా? ధ్యానం ద్వారా సంపాదించుకోవటం ఏంటి? అజ్ఞానం ఏంటో జ్ఞానం ఏంటో తెలుస్తుంది, మంచి ఏంటో చెడు ఏంటో తెలుస్తుంది, ఎలా జీవించాలో ఎలా జీవించగలగాలో తెలుస్తుంది. మనకు మంచి ఆలోచన ఉంటుంది, మంచి సాంగత్యం ఏర్పడుతుంది, సత్సంగం, సత్యంతో కూడుకున్న సాంగత్యం మనకు ఏర్పడుతుంది. పిఎస్ఎస్ఎం వీరవాసారం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు అండలూరు వెంకటేశ్వరరావు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన మనలను మనకు పరిచయం చేస్తుందని, తాను పిరమిడ్లో 18 రోజులు ధ్యాన సాధన చేసి పక్షవాతాన్ని తగ్గించుకున్నానని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 260 పిరమిడ్లు నిర్మించడంలో తన సహకారం అందించినట్లు తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాత అండలూరు వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఇర్రంకి రంగదాస్, రాణి, నరసింహారావు, లక్ష్మీ తాయారు, వెంకటేశ్వరరావు, ఇందిరా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏదో బాగా అనిపిస్తుంది కానీ షర్ట్ చూసుకుంటే ఈ భాగం అంతా ఎర్రగా కందినట్టు ఉంది, కానీ పొడిచినట్టు కానీ ఏం లేదు, కానీ ఇది ఎర్రగా కందిపోయింది. జేబు ఇలా రాసుకుంటే బాగా అనిపిస్తుంది. సరే, నీ పిరమిడ్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నీకు నాడీ మండల శుద్ధి జరిగింది, అది ఇది, అవన్నీ రోజు జరుగుతున్నాయి, అది అట్లా కాదు, ఇది ఏదో ఉందని చెప్పాను. సరే, ఆ రోజుల్లో ఇంటికి చెప్తే ఫస్ట్ ఏమంటారు, నిన్న ఎవరు ధ్యానం చేయమన్నాడు అంటారు. ఖమ్మం జిల్లా ఎదులాపురం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ సంతోష లక్ష్మీ కుమారుడు అరుణకుమార్ ఇంటిపైన పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్వాహకులు అలాగే పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా జరగాలని ఆకాంక్షిస్తూ 3 గంటల పాటు ధ్యానం చేశారు. అనంతరం పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 41 రోజుల మండల ధ్యాన తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు స్వప్న, వెంకన్న, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా తోటపేట గ్రామంలో గల శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు టేకి రామగోవింద్ దంపతులు పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రామాయణం, మహాభారతంలోని పలు అంశాలను చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ద్రౌపది దేవిని గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు పడిన కష్టాలు కూడా మన కష్టం ఎంత అని అనిపిస్తుంది అంటండి. సీతామాత చూడండి, మరి మహాతల్లి యువరాణి ఆవిడ రాజు పట్టాభిషేకం తెల్లారి పట్టాభిషేకం అనగా రాముడిని అడవులకి వెళ్ళమన్నారు వాళ్ళ నాన్నగారు. ఆ తండ్రి మాట జవదాటకంటే అడవులకి వెళ్ళాడు ఆయన. మరి ఆయనతో పాటు సీతామాత వెళ్ళింది. అక్కడ ఆవిడ ఎండ అంటే ఏటో తెలియని మహాతల్లి పొట్టు పరుగుల మీద ఉండి ఆవిడ ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళింది అంటే అడవులకి వెళ్ళింది. మరి చూసారా, అంటే మన జీవిత ప్రణాళిక మనమే నిర్ణయించుకుని భూమి మీదకి వస్తాం, అది మనకు తెలియదు. అలాగే ద్రౌపది దేవి ఎంతో మందికి చేత పరిచారిక చేయించుకునేది ఆవిడ. అలాంటిది భక్తుల చేత మరి ఓటమి అన్ని పడి రాజ్యాన్ని పోగొట్టుకుని అడవికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఆవిడ ఎంత కష్టపడిందండి. ఆవిడే పరిచారిక మరి అందరికీ పని పరిచారిక ఆవిడయింది. ఆవిడే కూడా మంచి చేయించుకునేది. రాజంపేట మండలం జెడ్పీహెచ్ఎస్ కొండాపూర్ కాంప్లెక్స్ లో ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే మనిషిలో చోటు చేసుకున్న మార్పుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పూర్ణచందర్, పిరమిడ్ మాస్టర్ కిషన్ 35 మంది వరకు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధనం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి ధ్యానులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. అలాగే మహాభారతం కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎట్లా కృష్ణ నేను పోయి అడిగేది, ఆ రోజు నేను నా కొడుకుని సంహరించలేదే, అంత సభలో నేను అందరూ సూతపుత్రుడు అంటే నా కొడుకు అని కర్ణుడు కునితి కొడుకు అని చెప్పుకోలేదే, నేను ఈరోజు ఎట్లా ధైర్యంగా పోయేదని ఆమె బాధపడుకుంటుంది. బాధపడినా కానీ ఎలాగైనా నువ్వు పోవాల్సిందేను, నేను చెప్పొచ్చినాను కర్ణుడికి, నువ్వు పోతేనే ఆ పని జరిగేది, లేకుంటే లేదంటాడు. అది తల్లి ఏడ్చుకుంటూ పోతుంది. నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ గ్రామస్తులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. స్పిరిచువల్ రియాలిటీ సినిమా చూస్తూ ధ్యానం, భగవద్గీత, శాకాహారం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ రవి జయంతి నివాసంలో 21 వారాల మౌనధ్యాన కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు నిర్వహించిన మౌనధ్యానం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం
శ్రీరామ్ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయనగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలు, వేమన పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధన చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎండకు పోయి మధ్యాహ్నం కాక ఎండాకాలం వచ్చింది. 2 గంటల నుండి 4 గంటల దాకా త్వరతో సేన్లో పని నీళ్ళు కట్టుకొని పని చేసిన ఉడుకుతుందో ఆ ఉడికి తాగిన రాత్రి వేసుకుని ఈ శరీరాన్ని ఎట్లా మనము ఎట్లా చేస్తే అట్లయితుంది. ఒక రాజు పోయి 30 ఏళ్ళు ఇంటికి పోయి మళ్ళీ మొదలు పెడితే అవుతుందా? కూలలుగా రావడంలే. ఎందుకైనాదంటే మనం కోరిన కోరికలు, మన ఇష్ట ప్రభావాన్ని, భూమి అంతా, నీళ్లు, ప్రకృతి, గాలి, నీరు, నిప్పు అంతా కలుషితమైపోయింది. సత్యసాయి జిల్లా తూంచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 25వ రోజున జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ నీరజ జ్ఞాన సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని గౌతమి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు టీంచే సజ్జన సాంగత్య వేడుక అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధన చేశారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ డైరెక్టర్ హరిబాబు, ఎన్టీఆర్ జిల్లా పీఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశ్వరరావుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో మార్చి 1వ తేదీన పలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పీఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఆనంద ఆదివారం, పరమశివుడు విగ్రహ ఆవిష్కరణ, పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవ సంబరాలు, పీఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్ 4వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు మార్చి 1 ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఈ ధ్యాన కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి, పొట్లూరి రాంబాబు, మిథాని సురేష్ బాబు హాజరవుతారని తెలిపారు. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీప్తి నాదెళ్ల, పూజ్య గురువులు హాజరవుతారని, ఈ కార్యక్రమానికి సమస్త ధ్యాన బంధువులందరూ ఆదివారం ఉదయం 7 గంటల వరకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. మార్చి 1వ తేదీ ఆదివారం రోజున సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం, అదేవిధంగా పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవ సంబరాలు, పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ 4వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సమస్త ధ్యాన బంధువుల సమక్షంలో ఆదివారం రోజున పరమశివుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఉదయం 8 గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్ వద్దకు ధ్యాన బంధువులందరూ చేరుకొని ఈ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని, ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలని, పరమశివుడి విగ్రహ ఆవిష్కరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుందాం. అదేవిధంగా ఆదివారం రోజు రాత్రి అఖండ ధ్యానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ సౌకర్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం, రాత్రికి అల్పాహారం భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ధ్యాన బంధువులందరూ మిగతా మాస్టర్లందరికీ తెలియపరిచి ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసి విశ్వ కళ్యాణంలో భాగస్వామ్యం అవుదాం. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. పీఎస్ఎస్ఎం జహీరాబాద్ ఆధ్వర్యంలో జహీరాబాద్ లో గల షెట్కార్ ఫంక్షన్ హాల్లో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, అలాగే మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ మార్చి 1న నిర్వహిస్తున్నారు. మార్చి 1న ఆదివారం రోజున నిర్వహిస్తున్న మహా శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
హోలీ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మల్కాపురం గ్రామంలోని గుట్టపైన గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద మార్చి 3న ధ్యాన వసంతోత్సవం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మార్చి 3వ తేదీన సాయంత్రం 6 గంటలకు ధ్యాన వసంతోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర్ చందు తెలిపారు. పౌర్ణమి ధ్యానం ప్రత్యేకత, సామూహిక ధ్యాన విశిష్టత గురించి యనగంటి కృష్ణకుమార్ గారిచే అవగాహన కార్యక్రమం ఉంటుందని, ఇందులో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఫిబ్రవరి 27న ధ్యాన బృందావనం పిరమిడ్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఉదయం 10 గంటలకు ధ్యాన బృందావనం పిరమిడ్ ప్రారంభోత్సవం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ జేవి అనిల్ కుమార్, పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యానరత్న మాస్టర్ రవిశర్మ. ధ్యాన గ్రామీణం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా తొగ్గలి మండలంలో 5 రోజుల 53 గ్రామాల్లో ధ్యాన ప్రచారం ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అలాగే మార్చి 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ప్రచారంలో పాల్గొనే పిరమిడ్ మాస్టర్లకు భోజనం, వసతి ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమం నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.